ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో అనేక మంది దేవుని పరిచర్య చేయటం అనేది గొప్ప భాగ్యం. బాగా ఊడ్చిన, శుభ్రపరిచిన, చైర్స్ వేసిన, ఏది చేసిన. అయితే బాగా గమనించాలి, ఏది మెప్పు కొరకు చేయకూడదు. దేవుని కొరిది 10వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు మెచ్చుకొనిన వాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకున్న వాడు యోగ్యుడు కాదు అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రభు మనల్ని మెచ్చుకునేలా మనం బ్రతకాలి. నీ నడక, నీ ప్రవర్తన, నీ జీవితం దేవునికి అంగీకారంగా, ఇష్టంగా, అంటే ప్రభు మెచ్చే విధంగా, ప్రభు దగ్గర నుంచి ప్రశంస పొందే విధంగా నువ్వు బ్రతకాలి. ఈవెన్ నువ్వు పాట పాడినా కూడా, నువ్వు ఏ పని చేసినా ప్రభుని మెప్పించే విధంగా ఉండాలి తప్ప మనుషులు నన్ను చూడాలి, మనుషుల మెప్పు కోసం నేనేదో చేయాలి, మనుషులు నన్ను చూసి గుర్తించాలి, వీడి దగ్గర పలానా టాలెంట్ ఉంది, పలానా వర్క్ ఉందని నువ్వేమి. ఎందుకంటే నీ పరిస్థితి మార్చగలిగిన వాడు, నిన్ను అంచెలంచెలుగా ఎక్కించగలిగిన వాడు దేవుడే కనుక ప్రభు నిన్ను చూడాలి. సో ప్రభు నిన్ను చూడాలి కనుక ప్రభుని సంతోషపెట్టేటువంటి భక్తి చేస్తూ ప్రభుని కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్.